ట్రంప్ వస్తే మన దేశానికి ఇన్ని సమస్యలని కంగారు పడటంలో తప్పలేదు. రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడు ఆయా దేశాల ప్రయోజనాలపై ఆధారపడి ఉంటాయంతే. అలాగని ట్రంప్కి ఇండియా అంటే ఇష్టం లేదని కాదు. భారత్ మేలు కోరే దేశాల్లో అమెరికా ముందుంటుందనడంలో సందేహం లేదు. అందుకే సైనిక పరంగా, దౌత్యపరంగా యుఎస్ ఇండియాల మధ్య ఫెవికల్ బంధం గట్టిగానే ఉంటుంది. ట్రంప్ హయాంలో అది మరింత మెరుగవుతుంది. అమెరికాలో ఎంతమంది అధినేతలు మారినా దాని మొదటి ప్రాధాన్యత యునైటెడ్ స్టేట్స్ పరపతి ప్రపంచంలో ఏమాత్రం తగ్గకూడదని, దానికోసం అమెరికా ఎంతైనా ఖర్చు చేస్తుంది. అందులో భాగంగా అగ్రదేశాలతో సంబంధాలు తెలివిగా ప్లాన్ చేస్తుంది. అభివృద్ధి చెందుతున్న దేశాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటుంది. అభివృద్ధి చెందాల్సిన దేశాలను ఆపద్బాంధవుడిగా ఆదుకుంటుంది. ఈ క్రమంలో భారత్ కూడా అమెరికాకు చాలా కావలసిన మిత్రదేశం. తమ శత్రువులైన చైనా, రష్యాలను అదుపులో పెట్టుకోవడానికి దక్షిణాసియాలో భారత్తో బంధం అత్యవసరం. ఈ రకంగా అమెరికాకు ప్రధాన వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్న భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ మళ్లీ పదవిలోకి రావడం వల్ల భారత వ్యవహారాల్లో అమెరికా జోక్యం తగ్గే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం బలపడిందనేది కాదనలేని వాస్తవం. ట్రంప్ తొలి విడతలో హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి 2 భారీ బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఇది ట్రంప్ గెలుపుకు కూడా కలిసొచ్చింది. నాటి హౌడీ మోడీతో సంతోషపడిన భారతీయ అమెరికన్లు ఇప్పుడు ట్రంప్ గెలవడానికి సహకారం అందించారు. అయితే అమెరికా అధ్యక్ష పదవిలో ఎవరు ఉన్నా అమెరికా భారత్ లక్ష్యం ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యం చెలాయించకుండా చూసుకోవడమే. ఈ విషయంలో 2 దేశాల మధ్య సహాయ సహకారాలు కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇండో పసిఫిక్ వ్యూహానికి మద్దతు ఇచ్చిన ట్రంప్ ఆయుధ విక్రయాల వంటి లావాదేవీలను పెంచుకోవడానికి ప్రయత్నించే అవకాశం ఉంది. ఈ అంశంలో క్వాడ్ కూటమి సహకారం కూడా లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఇటీవల కాలంలో అమెరికా, భారత్ మధ్య సైనిక, రక్షణ సహకారాలు మెరుగుపడ్డాయి. బైడెన్ హయాంలో క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీ, జెట్ ఇంజన్లతో తయారీకి జీఈ హాల్ ఒప్పందం లాంటి రక్షణ ఒప్పందాలు కూడా జరిగాయి. మరోవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పుడూ విమర్శిస్తూనే ఉంది. అయితే ఉగ్రవాదానికి వ్యతిరేకమైన ట్రంప్ ఈ విషయంలో భారత్కు సహకరించే అవకాశం ఉంది. అలాగే పాకిస్తాన్ ఎప్పటి నుండో కోరుకుంటున్న ఆర్థిక సహాయాన్ని ట్రంప్ గతంలోనూ పట్టించుకోలేదు. ఇప్పుడు కూడా ట్రంప్ అమెరికా డబ్బును, దాని సైన్యాన్ని, సమయాన్ని పేద దేశాల కోసం వెచ్చించే ఛాన్స్ లేదు. అటు కౌంటర్ టెర్రరిజంలో భారత్కు అనుకూలంగా ట్రంప్ వైఖరి ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. బంగ్లాదేశ్లో హిందువులు, క్రైస్తవులతో పాటు ఇతర మైనారిటీలపై జరిగిన అనాగరిక దాడిని ఇటీవల ట్రంప్ తీవ్రంగా ఖండించారు. రాడికల్ లెఫ్ట్ నుంచి ఎదురవుతున్న మత వ్యతిరేకత అజెండా నుంచి హిందూ అమెరికన్లకు రక్షణ కల్పిస్తామన్నారు. తన పాలనలో ఇండియాతో పాటు తన స్నేహితుడు ప్రధాని మోడీతో బలమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకుంటానని ట్రంప్ తెలిపారు. దీనికి తగ్గట్లే ఇటీవల భారత్, అమెరికాల మధ్య చేసుకున్న కీలక ఒప్పందాలను కొనసాగించే అవకాశం ఉంది. ఇటీవల సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ కేంద్రం, AI, క్వాంటమ్ టెక్నాలజీ, స్పేస్, 6G మొబైల్ టెక్నాలజీపై భారత్, అమెరికాలు కలిసి పనిచేయాలని ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. టెక్నాలజీలో చైనా ఆధిపత్యాన్ని తగ్గించేందుకు ఈ బంధం కుదిరింది. అయితే ఇదే విధానాలను ట్రంప్ కొనసాగించే అవకాశం ఉంది. అది పరోక్షంగా భారత్కు మేలు చేస్తుంది. ఇక బైడెన్ ప్రభుత్వంలో అవకాశం దొరికినప్పుడల్లా భారత్కు లెక్చర్లు ఇచ్చినట్లు ట్రంప్ చేయరు. భారతదేశంలో పౌర హక్కులపై తక్కువ విమర్శలు ఉండొచ్చు. ముఖ్యంగా రష్యా, భారత్ బంధంలో బైడెన్ ప్రభుత్వం కలగజేసుకున్నట్లు ట్రంప్ కలగజేసుకోకపోవచ్చు. అలాగే ఏడాదిగా కెనడాతో క్షీణించిన భారత్ బంధం మరింత జటిలం కాకుండా ట్రంప్ సహకరించే అవకాశాలు లేకపోలేదు. మరీ ముఖ్యంగా అమెరికాలోని ఖలిస్తానీ వేర్పాటువాది గురు పత్వంత్ సింగ్ పొన్నున్
హత్యాయత్నం వ్యవహారంలో బైడెన్ ప్రభుత్వం భారత్ను టార్గెట్ చేసింది. అయితే ట్రంప్ అధికారం చేపట్టిన తర్వాత ఈ కేసులో భారత్పై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. ట్రంప్ గత హయాంలోనూ ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో కలుగజేసుకున్న సందర్భాలు తక్కువే. గతంలో కాశ్మీర్లో 370 చట్టం రద్దు చేసినప్పుడు కూడా అంతర్జాతీయంగా పాక్ చేసిన ఓవర్ యాక్షన్కు ట్రంప్ పెద్దగా స్పందించలేదు. అయితే గతంలో కాశ్మీర్ విషయంలో భారత్ పాకిస్తాన్ మధ్యలో మధ్యవర్తిత్వాన్ని ట్రంప్ ప్రతిపాదించారు. అది భారత్కు నచ్చలేదు. అయితే ఇప్పుడు ట్రంప్ ఈ విషయంలో కలుగజేసుకుంటారని ఎవ్వరూ అనుకోవట్లేదు. ఏది ఏమైనా ట్రంప్ భారత సార్వభౌమత్వాన్ని గౌరవిస్తారనే అభిప్రాయం ఉంది. ఇది భారత వ్యూహాత్మక చర్యల్లో మరింత స్వేచ్ఛకు కారణమవుతుంది. చైనాను ఎదుర్కొనే క్రమంలో భారత్కు అమెరికా సహకారం ఎలాగో ఉంటుంది. అయితే ట్రంప్ రావడం వల్ల ఇది మరింత పారదర్శకంగా మారుతుందనడంలో సందేహం లేదు. ట్రంప్ మొదటి పర్యాయం అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రష్యాతో పాటు అమెరికాను ఆగర్భ శత్రువుల్లా భావించే నార్త్ కొరియాకు, చైనాకు వెళ్లి మరీ ఆ దేశ అధ్యక్షులను కలిశారు. అలాంటి నేత భారత్ కోరుకున్నట్లు ఉక్రెయిన్ రష్యా యుద్ధం ఆగడంలో ఎంతో కొంత సహకారం అందించే అవకాశం లేకపోలేదు. ఇది భారత్ ఆశించిన లక్ష్యాలకు అనుగుణంగా ఉంటుంది. మొత్తంగా చూసుకుంటే డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడం ఇండియాకు మంచిదే, కానీ ఇండియన్లకు కొంత సమస్య తీసుకొస్తుందని కొందరు నిపుణులు భావిస్తున్నారు. ఇక భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ఎలాంటి సంబంధాలు కొనసాగుతాయన్నది ట్రంప్ మూడ్ పైన ఆధారపడి ఉంది.